టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో మూడోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎక్కడా లేని సమస్య తిరువూరులోనే ఎందుకు వస్తుందంటూ ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు. వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ఇద్దరు నేతలపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇద్దరు నేతలను పిలిపించి వివరణ తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో తిరువూరు పంచాయతీ జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందుకు రానున్న ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల జరిగిన పరిణామాలపై వివరణ ఇస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వర్ల రామయ్య, షరీఫ్, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనురాధ ఉన్నారు. సో ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కేశినేని చిన్ని హాజరు కాబోతూ ఉన్నారు. అంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కూడా మార్నింగ్ హాజరయ్యారు. సో వీరిద్దరికీ సంబంధించి ఉన్నటువంటి గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ రోజు చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. సో రవిచంద్, అంటే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ భేటీ ముందు ఆల్రెడీ కొలికపూడి హాజరవ్వటం, సాయంత్రం చిన్ని కూడా హాజరు కాబోతూ ఉన్నారు. కాబట్టి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని సరిచేసే విధంగానే ఈ భేటీ ఉంటుందని మనం భావించవచ్చా? కమిషన కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడే హాజరవడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా పంచుమర్తి అనురాధ, వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ లాంటి సీనియర్ నేతలు, షరీఫ్ లాంటి సీనియర్ నేతలంతా క్రమశిక్షణ కమిటీగా ఉన్నారు. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు గతంలో కూడా 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. ఈ రోజు మూడోసారి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవబోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలం సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరులో టీడీపీ విజయం సాధించిన దగ్గర నుంచి కూడా అక్కడ వివాదాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోడు. గ్రూప్ పాలిటిక్స్ కి కేంద్రంగా తిరువూరు మారింది. అక్కడ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని వర్గాలుగా అక్కడ పార్టీ విడిపోయిన పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టాన వర్గం కూడా ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా క్రమశిక్షణ సంఘం పిలిపించి మాట్లాడమని చెప్పారు. ఈ రోజు పిలిపిస్తున్నారు. ఉదయం కొలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇస్తున్నారు. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగంగా ఎంపీపై ఆరోపణలు చేశారు. తన దగ్గర టికెట్ కోసం డబ్బులు తీసుకున్నారనే తీవ్ర పదజాలంతో ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ అయింది. అదే స్థాయిలో ఎంపీ కూడా తిరువూరు వెళ్లి ఆ ఎమ్మెల్యేను రెచ్చగొట్టే విధంగా కూడా కార్యక్రమాలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై కూడా పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ సాయంత్రం కూడా కేశినేని చిన్నిని కూడా పిలిపించి వివరణ తీసుకోబోతుంది క్రమశిక్షణ కమిటీ. వీరిరువురిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారు. వాటికి వివరణ తీసుకొని ఆ వివరణ మొత్తాన్ని కూడా పార్టీ హైకమాండ్ కి నివేదించబోతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చాక ఈ మొత్తం నివేదికను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు అందజేస్తుంది. దీన్ని బట్టి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే పార్టీలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇట్లా క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. చంద్రబాబు బహిరంగానే వాళ్ళు వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు సంబంధించి ఆయన ఏ అంశాలు సాక్ష్యాలు కూడా చూపిస్తాననే విధంగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కూడా కొన్ని ప్రశ్నలు ఆయన వేయబోతుంది. వాటికి ఎటువంటి ఆన్సర్ ఇస్తారు, ఆయన దగ్గర ఏ సమాచారం కమిటీ ముందు ఉంచుతారనేది కొంత ఆసక్తి అయితే కలుగుతుంది. సాయంత్రం కూడా కేశినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు రాబోతున్నారు. ఎందుకంటే వీరిద్దరు కూడా అనుచరులు తీసుకురాకుండా కేవలం ఒక్కరు మాత్రమే వచ్చి అక్కడ క్రమశిక్షణ కమిటీ ముందు సమాధానం చెప్పాలని చెప్పి కమిటీ ఆదేశించిన నేపథ్యంలో ఒక్కొక్కరు మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరిచ్చిన వివరణను బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు లండన్ టూర్ నుంచి వచ్చాక దీనికి సంబంధించిన ఒక చర్య అయితే తీసుకునే అవకాశం ఉంది. గట్టిగా క్రమశిక్షణ చర్యలు అయితే గట్టిగా ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. సంధ్య. రైట్ రవిచంద్.